తమ్ముడా తల్లులు పేరెంట్స్ తల్లులు కూర్చుంది తల్లి మీరు కూర్చునేయండి. నించునే కదా నించుందా నించునే పెడదా నించు చెప్పచ్చా ఓకే. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా పాత్రికేయులకు, కూటమి పార్టీల కార్యకర్తలకు, నాయకులకు, ప్రజానీకానికి అందరికీ కూడా శుభాభినందనలు, ధన్యవాదాలు. ఈ కూటమి ప్రభుత్వం వారసత్వంగా దాదాపు 5 లక్షల కోట్లకు పైబడి అప్పుల తట్టని నెత్తి మీద పెట్టినా కూడా దాన్ని ఆసరా చేసుకుని బాధ్యతల నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నం చేయకోకుండా వ్యవస్థల్ని విధ్వంసం చేసి ఆ వ్యవస్థల్ని మాకు అప్పచెప్పినా కూడా ఆ వ్యవస్థలన్నింటినీ కూడా సరిచేసి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించి అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాన్ని రెండు కళ్ళలాగా మా ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళామని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. నేను ఈ సంవత్సర కాలంలో సూపర్ 6 ఏదైతే మేము హామీ ఇచ్చామో వాటిని దాదాపు 80% వరకు పూర్తి చేయగలిగామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా నిన్నటి రోజున మొన్నటి రోజున ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం మేము ప్రారంభించామో అది దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసిన దాఖలాలు లేవని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పామో దాన్ని తూచా తప్పుకోకుండా అందరికీ తల్లికి వందనం అమౌంట్ వేయటం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈరోజు ఇక్కడ ఉన్నారు చిన్నారులు, వీళ్ళు అన్న చెల్లెలు కానీ అక్క చెల్లెలు కానీ ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురున్నా కూడా ముగ్గురికి కూడా డబ్బులు వేసిన ఘనత మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ లోకేష్ గారి గొప్పతనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 2019 ఎన్నికల్లో అమ్మఒడి కార్యక్రమం ద్వారా 15,000 ఇస్తామని చెప్పింది. ఎంతమందికి ఇస్తామని చెప్పేసి చెప్పలేదు, కానీ ఒక్కరికి మాత్రమే లిమిట్ చేసిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం. ఎక్కడ కూడా మేము ఇంటికి ఒక్కరికే ఇస్తామని చెప్పలా. స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ కూడా పిల్లలకి మేము అమ్మఒడి ఇస్తామని చెప్పేసి ఆఖరికి ఒక్కరికే ఇచ్చిన పరిస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఈరోజు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇచ్చే కార్యక్రమం మేము చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 8,745 కోట్ల రూపాయలని 67,48,124 మందికి అందిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఇంత మంచి కార్యక్రమాన్ని అంటే ఎంత బాధ్యతారహిత్యమైన ప్రతిపక్షమో ఆ ప్రతిపక్షం యొక్క బాధ్యత గురించి మనం మాట్లాడుకోక్కర్లా.
ఎందుకంటే సమస్యల్ని ప్రస్తావించడానికి అసెంబ్లీకి కూడా రాని ప్రతిపక్షం ఈ దేశంలో ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తాను. ఒకవేళ ఎప్పుడన్నా అడపాదడపా ఒక అరగంట పావు గంట వచ్చినా కూడా ప్రజల సమస్యలు కాకుండా కేవలం తమ స్వార్థం తమ పదవుల కోసం విలువైన సభా సమయాన్ని కూడా వేస్ట్ చేసిన చరిత్ర కలిగిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే 2000 రూపాయలు లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళినాయి అని చెప్పేసి చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ మాటల మీద తాము నిలబడాలని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నేను. ఏదైతే లోకేష్ గారు ఛాలెంజ్ విసిరారో దాని మీద వెంటనే చర్చకు కానీ లేదా చర్యలకు కానీ మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు కూడా 13,000 ఇచ్చారు అంటే ఆ 2,000 కూడా ఏ విధంగా అయితే మద్యంలోనో ఇసుకలోనో ఏ విధంగా తీసుకున్నారో ఆ విధంగా తీసుకున్నారేమో మీరు కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈరోజు ఈ ప్రభుత్వం గతంలో కంటే కూడా ఎంతో మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను. దాదాపు 34,000 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా ద్వారా పెన్షన్లు కానివ్వండి, అదేవిధంగా దాదాపు 8,745 కోట్లు ఒక సంవత్సరానికే తల్లికి వందనం కానివ్వండి, దాదాపు 2,800 కోట్లు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే దీపం పథకం కానివ్వండి, 20వ తారీఖు నుంచి అన్నదాత సుఖీభవ ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా లెక్క వేస్తే మీరు ఇచ్చిన దానికంటే కూడా చాలా ఎక్కువ మంది కుటుంబాలకి ఈ రాష్ట్రం ఇచ్చామని చెప్పేసి మనం చేస్తాను. మీరేమిచ్చారో ఒకసారి ఆలోచన చేసుకోండి. 30,000 రూపాయలు యావరేజ్ మీద, అది కూడా మొట్టమొదటి సంవత్సరం తీసుకుంటే తక్కువ ఉంటుంది. సరాసరి 30,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, 13,000 రూపాయలు అమ్మఒడి ఇచ్చారు, 43,000, 18,000 చేయూత ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా 61,000 రూపాయలు మాత్రమే. మేము ఈ రోజుకి 84,000 రూపాయలు ఇచ్చామని చెప్పేసి మీకు మనవి చేస్తామని నేను. రైతు భరోసా ఏదైతే 20వ తారీఖు ఇవ్వబోతున్నామో అది కలుపుకుంటే 1,04,000 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాను. దీనికి అదనంగా మీరేం చేశారు? మేనిఫెస్టో భగవద్గీత, మేనిఫెస్టో బైబిల్, మేనిఫెస్టో ఖురాన్ అని చెప్పేసి ఏదైతే చెప్పారో దానికి లిమిట్ అయిపోయి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసిన మాట వాస్తవా కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నేను మీ సంక్షేమ కార్యక్రమానికి ఒక గమ్యాన్ని ఎక్కడైనా సరే చూపించారా ప్రజలకని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీరు విద్యా దీవెన ఇచ్చారు, లేదా అమ్మఒడి ఇచ్చారు. ఈ అమ్మఒడి విద్యా దీవెన ద్వారా చదువుకున్న పిల్లలు భవిష్యత్తు ఏమిటో ఏ రోజైనా ఆలోచించారా అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు సన్నగిలుతున్న పరిస్థితుల్లో ఈ లక్షలాది మంది చదువుకుని బయటకు వస్తున్న యువతీ యువకులకి ఆధారం ప్రైవేట్ రంగం అనేది తెలియని ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుబడులు వచ్చినాయో గత ప్రభుత్వంలో? ఉన్న పెట్టుబడిదారులే రాష్ట్రం నుంచి పారిపోయారు. అశోక్ లేలాండ్ కానివ్వండి, హెచ్ఎస్బిసి కానివ్వండి, లేదా అమర్ రాజా కానివ్వండి, ఇంకా అనేక కంపెనీలు మహాప్రభు మేము ఈ రాష్ట్రంలో పనిచేయలేమని చెప్పేసి పారిపోయిన పరిస్థితుల నుంచి ఈరోజు ఇప్పటికే 7 లక్షల కోట్ల రూపాయలు, 6.5 లక్షల నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి వాటి ద్వారా పనులు కూడా ప్రారంభించి 2 సంవత్సరాల్లో 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే మేము చేసే సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఒక గమ్యాన్ని చూపిస్తూ ఉన్నాం. మా ప్రభుత్వంలో తల్లికి వందనం ద్వారా కానివ్వండి, ఫీజు రింబర్స్మెంట్ ద్వారా కానివ్వండి, చదువుకునే పిల్లలకి భవిష్యత్తు ఏర్పాటు చేస్తానికి మేము అమ్మఒడి ఇచ్చాం. ఈ పిల్లలందరికీ కూడా వీళ్ళకి రేపు గ్రాడ్యుయేషన్ కూడా చేస్తారు. ఈ తల్లిదండ్రులు కష్టపడి పచ్చడన్నం తినక ఈ పిల్లల్ని ప్రభుత్వం ఇచ్చే సహకారంతో అదనంగా చదివిస్తారు. చదివించిన తర్వాత డిగ్రీ చదివి బయటకు వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు వీళ్ళకైనా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాన్ని శక్తి వాళ్ళకు ఉంటుందేమో ఓసారి ఆలోచన చేయండి. చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. గత ప్రభుత్వం ఏం చేసింది? ఎక్కడైనా పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేసినట్టు మీరందరూ కూడా ఎక్కడన్నా ఒక దాఖలా ఇవ్వగలరా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు అట్లా కాకుండా ఈ పిల్లలు చక్కగా చదువుకొని గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేటప్పటికీ వీళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. అంతేకాదు వీళ్ళకి చదివిచ్చేసి మేము మా బాధ్యత అయిపోయింది, మేము తల్లికి వందనం వేసేసాం, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేసామని చెప్పేసి
చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తలా. మీరు ఏ విధంగా అయితే బటన్ నొక్కేసి 4 గోడల మధ్యలో కూర్చున్నారో మేము ఆ విధంగా సిద్ధంగా లేం. ఈ పిల్లలకి కరికులంతో పాటు స్కిల్స్ నేర్పిస్తానికి కూడా మేము పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నాం. స్కిల్ సెన్సెస్ తీసుకుని ఏ కుటుంబానికి ఎటువంటి నైపుణ్యాలు ఉన్నాయని ఆధారం చేసుకుని వారిని వ్యాపారవేత్తలుగా మార్చడానికి కానివ్వండి, ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి ఈ చిన్నారులందరికీ కూడా భవిష్యత్తు మీద మరి ఒక భవిష్యత్తు కోసం పునాది వేస్తున్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మేమందరం కూడా మరి లోకేష్ గారు 6 పాలసీస్ ద్వారా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని కూటమి ప్రభుత్వానికి సూచనలు చేయటం, దాంట్లో ముఖ్యంగా స్త్రీ శక్తి అని చెప్పేసి స్త్రీలకి అత్యంత ప్రాధాన్యతమైన స్థానం కల్పించడం మనందరం కూడా చూసాం. మహానాడులో స్త్రీలకు అందరికీ కూడా సమాన హక్కు ఉండాలి. ఆస్తిలో ఏ విధంగా అయితే హక్కు కల్పించిందో తెలుగుదేశం ప్రభుత్వం, ఉద్యోగ అవకాశాల్లో కూడా, రాజకీయ అవకాశాల్లో కూడా వాళ్ళకి సమాన హక్కు కలగాలి. ఆర్థిక స్వాతంత్రం కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఆఖరికి గృహ పనుల్లో కూడా, ఇంటి పనుల్లో కూడా మగవాళ్ళు వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా గాజులు వేస్తాం, చీర పంపిస్తామని కించపరిచే విధంగా, మహిళలు కించపరిచే విధంగా మాట్లాడకూడదు అని ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే ఈ ప్రభుత్వం మీరు ఏ విధంగా చేస్తారో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. మహిళల్ని ఎంత నీచంగా వాళ్ళని అవమానపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేస్తే మీ మైండ్ సెట్ ఏమిటో కూడా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు అంటున్నారు కేసులు పెడుతున్నారు అదని చెప్పేసి. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఏ సామాన్యుడికైనా సరే, ఎవరినైనా సామాన్యులు వేధించే విధంగా ఎవరి మీదైనా కేసులు పెట్టామా మేము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సామాన్యులు ఎక్కడ వేధించలా. కార్యకర్తలు వీళ్ళు వైసీపీ వాళ్ళు కాబట్టి మీరు చేసినట్లు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఎక్కడ కూడా మేము వేధించటంలా. ఎక్కడైనా కేసులు ఇస్తే ప్రభుత్వం పెట్టిన కేసులు కాదయ్యి. ప్రభుత్వం పెట్టినా మీరు చట్టాన్ని వ్యతిరేకించి, చట్టాన్ని మోసం చేసి మీరు చేసిన పనుల మూలంగానే మీ మీద కేసులు వచ్చి మీరు చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు ఏదో ఒక చిన్న దాంట్లో సుప్రీంకోర్టు వచ్చేదానికి ఒక పత్రికలు చాలా పెద్దది వేశారు. కానీ ఇప్పటికీ ఒక్క వ్యక్తి విషయంలో సుప్రీంకోర్టు అరెస్టు కరెక్ట్ కాదని చెప్పినా మీకు సంబంధించిన వ్యక్తులు అనేక మంది సుప్రీంకోర్టు దాకా వెళ్ళేసి ఎక్కడ కూడా బెయిల్ పొందలేని పరిస్థితులు కూడా మనం చూసాం. దాని గురించి కాకుండా కేవలం ఒక వ్యక్తి గురించి ఎంత మీరు ప్రచారం చేసుకున్నారో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాం. కేవలం మీరు అబద్ధాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి మీరు చేసింది ఏమీ లేదని చెప్పేసి ఈరోజు రుజువైంది. కాబట్టి మీరు సంక్షేమం ఎంత చేశారో దానికి ఇంకా ఎక్కువగా మీరు దోపిడీ చేశారు, ఈ రాష్ట్రానికి నష్టం చేశారు అనే విషయం ఈరోజు బట్టబయలు అయిపోయింది. కాబట్టి దాని నుంచి దృష్టి మరల్చడానికి మీరు ఇటువంటి రాతలు రాస్తున్నారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం కొన్ని లక్ష్యాలతో ముందుకు వెళ్తూ ఉంది. గమ్యం లేకుండా మీలాగా పరిపాలన అనుభవరాహిత్యంతో మేము పనిచేస్తలా. విజన్ 2047లో సాధించడానికి కాదు, అది సాధించడం కోసం 2029 లోపల మేము ఏమేమి చేయాలో లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్తున్నాం. 15% డెవలప్మెంట్తో అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ఈ చిన్నారులు ఈ ప్రభుత్వం అయిపోయేటప్పటికీ ఎవరు చదువు పూర్తి చేసుకుని వచ్చినా వాళ్ళందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి, ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలని చెప్పేసి, మరి ప్రతి పేదవాడికి కూడా గృహ నిర్మాణం ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా లక్ష్యాలతో ముందుకెళ్తున్నాం అని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి ఈరోజు ఏదైతే మరి తల్లికి వందనం ద్వారా ఆర్థిక సాయం పొందారో ఆ పిల్లలందరికీ కూడా భగవంతుడు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, ఆ కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చెప్పండి. ప్రతి ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా కూడా ఏ ప్రభుత్వం అయినా సరే కొన్ని నిబంధనల ప్రకారమే పనిచేస్తూ ఉంటుంది. నిబంధన లేకోకుండా క్లీన్గా ఏది ఇవ్వరు ఏ ప్రభుత్వం అయినా సరే. ఆఖరికి అన్నదాత సుఖీభావ ఇవ్వాలన్నా కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. సన్న చిన్నకారు రైతులకు ఇవ్వాలని, అదేవిధంగా పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వం కూడా నిబంధనలు పెడుతుంది. ఆ నిబంధనల ప్రకారం పెట్టాం. ఏదైనా ఉంటే జూన్ 26 వరకు కూడా మేము ఏదైనా ఉంటే సవరణలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పిన విషయం మీ దృష్టికి తీసుకొస్తాం. ఏమని సార్ 2000 రూపాయలు స్కూల్ని మీరు 2000 రూపాయలు మీరు తీసుకున్నా కూడా వసతులు ఏర్పాటు చేయలేకపోయారు. ఈరోజు పిల్లలకి చదువుతో పాటు అక్కడ వసతులు కూడా అంతే ముఖ్యం.
ఇప్పుడు ఈరోజు విద్యాభివృద్ధి కోసం మీలాగా రంగులేసి బల్లలు కొని లేకపోతే కన్స్ట్రక్షన్ క్యాపిటల్ కాస్ట్ పెట్టి పాఠాలు చెప్పి విద్యార్థులు లేకుండా చేయలేము మేము. ఈరోజు 16,347 మంది మన టీచర్స్ని అపాయింట్ చేసి పిల్లలందరికీ కూడా మంచి విద్యాబుద్ధులు నేర్పించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశాం. దాంతోపాటు స్కూల్స్లో కూడా పిల్లల వసతుల కోసం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మేము ఆ 2,000 రూపాయలు కలెక్టర్ దగ్గర పెట్టి వాటిని అభివృద్ధి చేస్తామని కృషి చేస్తాం. పారిశ్రామిక రంగం చెప్పారు. బిజినెస్ ర్యాంకింగ్లో వైసీపీ 3 సంవత్సరాలు ఫస్ట్ ప్లేస్ వచ్చింది, కానీ మన కూటమి ప్రభుత్వం ఇంతవరకు రాలేదు. ఫస్ట్ ర్యాంక్ ఎక్కడ వచ్చింది అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో, కానీ పెట్టుబడులు ఏమొచ్చినాయి అనేది కదా కావాల్సింది. పెట్టుబడులు మీ అందరికీ తెలుసు, మనం ఎక్కడో వెళ్ళక్కర్లా. మల్లవల్లి అనే పారిశ్రామిక ప్రాంతం ఉంది. దాంట్లో అశోక్ లేలాండ్ అనే కంపెనీ కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రొడక్షన్కి సిద్ధంగా ఉండింది 2019కి. తర్వాత వచ్చిన ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు కానివ్వండి, లేదా వారి మధ్య ఏం జరిగిందో కానీ తాళం వేసుకుని మేము ఇక్కడ ఉన్నాం బాబు అని చెప్పేసి పారిపోయి మళ్ళీ 5 నెలల క్రితం లోకేష్ గారి చేతుల మీద ప్రారంభించి ఈరోజు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అటువంటి అమర్ రాజా మీకు తెలుసు, అమర్ రాజా కూడా ఎస్టాబ్లిష్ కంపెనీ. చాలా చిన్న తప్పులు ఉండుండొచ్చు, పారిశ్రామికవేత్తలు చిన్న తప్పులు చేస్తే ఆ తప్పులను ఆసరాగా చేసుకుని వేధించడం మొదలుపెట్టారు. కాబట్టి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి తెలంగాణలో పెట్టారు. అదేవిధంగా హెచ్ఎస్బిసి వెళ్ళిపోయింది. పెట్టుబడులు ఎక్కడ తీసుకొచ్చారు? పెట్టుబడులే లేనప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ సాధించడం అసలు పరీక్షలు రాయకోకుండా పరీక్షలు నిర్వహించుకోకుండా అంత బ్రహ్మాండంగా పాస్ అయిపోయారంటే అది బాగానే ఉంటుందేమో. నేను అదే అంటున్నా, పరీక్షలు నిర్వహించుకోకుండా పరీక్షలు రాయకోకుండా అందరినీ పాస్ చేస్తే 100% రిజల్ట్. సో ఆ రిజల్ట్ కావాలా, లేకపోతే మంచి విద్యాబుద్ధులు నేర్పించి పరీక్షలు నిర్వహించి దాంట్లో పాస్ అయ్యి కావాలా అనేది ఒకసారి మీ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. పెట్టుబడులు ఓకే, అలాగే సూపర్ 6 పథకం కూడా 70% కంప్లీట్ చేసామంటున్నారు. అయినా వచ్చిన ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరంలో 1,50,000 కోట్ల పైబడి అప్పులు చేస్తున్నారు సార్. దీని మీద అప్పులకి ఏమి చేస్తున్నాం అనేది మేము స్పష్టంగా లెక్కలు చెప్పగలం. మీరు చేసిన అప్పుల్ని మేము అప్పులు తీర్చాలి. మీరు ఏదైతే 10 లక్షల కోట్ల అప్పులు చేసి మాకు అప్పచెప్పారో ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే తప్పకుండా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే కొంత చేయాలి. కానీ తీసుకొచ్చిన నిధులను ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం అనేది ఎక్కడైనా సరే అవసరం. ఇప్పుడు పెద్ద పారిశ్రామిక ఆర్సిలర్మిట్టలు లేకపోతే ప్రపంచ స్థాయి సంస్థలు ఏవి ఉంటాయి, అవన్నీ అప్పులు తీసుకుంటాయి. అది అప్పులు తీసుకుంటాం తప్పు కాదు, కానీ ఆ అప్పుల్ని ఏ విధంగా ప్రజల కోసం వినియోగిస్తున్నాం, అప్పుల ద్వారా ఎంత ఆదాయం తిరిగి రాష్ట్రానికి వస్తుంది అనేది ముఖ్యం అని చెప్పేసి మనం చేస్తున్నాం. మీరు 10 లక్షల కోట్లు అప్పులు చేశారు, ఆదాయం లేని కార్యక్రమాల కోసం మీరు ఖర్చు పెట్టారు. అంటే ఒక దిక్సూచి లేని కార్యక్రమాలు పరిపాలన అనుభవ రాజ్యంతో మీరు చేశారు కాబట్టి రాష్ట్రం నష్టపోయింది. ఉదాహరణకి మీరు పోలవరం తీసుకోండి. పోలవరం మీరే తొడలు కొట్టారు, మీసాలు తిప్పి అసెంబ్లీ సాక్షిగా 2021కి మీరు కంప్లీట్ చేస్తున్నారు. ఒకవేళ 2021 మీరు కంప్లీట్ చేస్తే 23, 24, 25లో ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటి, ఈ రాష్ట్ర ప్రజలకు జరిగే మేలేమిటి? మీరు మీ విధ్వంసం మూలంగా, విధ్వంసం ఎందుకంటున్నారంటే సరే ఆ వాల్ ఏదైతే ఉందో దాన్ని డ్యామేజ్ చేసి అది పక్కన పెడదాం. 2021కి పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని తొడలగొట్టిన మీరే చివరికి వచ్చేసరికి పోలవరం ఎప్పుడు పూర్తయిద్దో చెప్పలేమనే స్థాయికి మీరు వచ్చారంటే ఎస్, మీరు విధ్వంసం చేశారు. అక్కడ మీ ఫెయిల్యూర్ అది. అట్లా అదేవిధంగా అమరావతి ఉంది. ఏం చెప్పాం? 1,00,000 కోట్లు అమరావతికే పెట్టుబడి పెడితే రాష్ట్రం ఏమైపోతుంది, రాష్ట్ర పేద ప్రజలకు ఏం చేయాలని మీరే చెప్పారు. ఈరోజు రాష్ట్ర బడ్జెట్కి 1 రూపాయి కూడా అవసరం లేకోకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్తో తీసుకొచ్చి పనులు ప్రారంభించాం. FRBM నిబంధనలకు కూడా లోబడుకోకుండా మేము తీసుకొచ్చి అమరావతి పూర్తి చేస్తున్నాం. మీరు పూర్తి చేసినట్లయితే ఏ విధంగా ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణ మొత్తం ఒక ఎత్తు అయితే హైదరాబాద్ ఒక్కటే ఒక ఎత్తు. అదే అమరావతి అభివృద్ధి చెందినట్లయితే ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందేది, ఇంకా ఏ విధంగా పెట్టుబడులు వచ్చి ఒకసారి ఆలోచన చేయండి. మరి ఈరోజు అంటున్నారు ప్రజలు మా ఆలోచన తిరస్కరించారు, మేము మార్చుకున్నాం మా ఆలోచనని. చేసిన తప్పుకి ఏం సమాధానం చెప్తారు? ఏ ప్రజలు మీకు చెప్పారని చెప్పేసి 3 రాజధానులు అన్నారు. మీరు ఈరోజు తప్పైంది మేము మార్చుకుంటున్నామని చెప్తున్నారు. ఇది రాజధాని మీద మా విధానం తప్పని చెప్పేసి మీరు ఏ ప్రజలు చెప్పారని చెప్పేసి 3 రాజధానులకు వెళ్ళారు. మీరే అసెంబ్లీలో ఒప్పుకుని అమరావతికి. సో ఇవన్నీ కూడా మీ విధానాల మూలంగా, అనాలోచిత పనుల మూలంగా
ఈ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది అనేది వాస్తవం అని చెప్పేసి మనం చేస్తాం. సార్, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా ఇంకా బనకచర్ల ప్లస్ ఆ నీటిని తరలించడానికి 80,000 కోట్లు మళ్ళీ ప్రభుత్వం ఖర్చు పెట్టాలని చూస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి సార్? ఏ విధంగా చూడాలంటే కాన్సెప్ట్ ఏంటి? సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకుని ఈ రాష్ట్రంలో కరువు ప్రాంతాలను కూడా సస్యశ్యామలం చేయాలని ఆలోచన. ఏ ఆలోచనకైనా సరే అంకురార్పణ ఒక నిమిషంలో జరుగుతుంది. ఈరోజు జరిగితే 81,000 ప్రాజెక్టు ఈ పోలవరంతో పాటు కలిసి పనిచేయకపోవచ్చు. దానికి డిపిఆర్ తయారు చేయాలి, ఫైనాన్షియల్ క్లోజర్స్ చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి, దాని మీద వచ్చేదేంటి అనేక స్టడీస్ చేయాలి. మా పోలవరం 2027కి పూర్తి చేస్తామని చెప్పేసి మేము ప్రజలకి స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. దాంతో పూర్తి అయిపోతుంది ఏంటి? అవదు. ఇంకా అనేక ప్రాంతాలు సాగునీరు లేక త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. దానికోసం బనకచర్ల 2,000 టీఎంసీలు వృధాగా వెళ్ళిపోతున్నాయి. మనకు ఆఫ్టర్ ఆల్ ఒక 300-400 టీఎంసీలు ఉంటే సస్యశ్యామలం అయిపోతుంది. దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఆ ఆలోచన అది సక్సెస్ అయితే ఈ రాష్ట్రం సస్యశ్యామలం అయిపోతుంది. కాబట్టి అది చేయాల్సిందే. ఆలోచన జ్ఞానం ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా సరే భవిష్యత్తు 10-20 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలని ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పేసి మనం చేస్తాం. తల్లికొందనానికి సంబంధించి గత జీవోని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 85 లక్షల మంది ఉన్నారు, కానీ 67 లక్షల మందికి ఇస్తున్నారు. మీ దగ్గర 85 లక్షలు ఉన్నారని చెప్పేసి ఏం ఆధారం ఉన్నాయి? 85 లక్షల మంది ఉంటే మీరు ఎందుకు 45 లక్షల మందికి ఇచ్చారు? సో ఏదో నోటికొచ్చిన ఫిగర్ని అనౌన్స్ చేసేస్తాం కాదు. తప్పకుండా అర్హత ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేది మా కార్యక్రమం. ఎక్కడైనా సరే ఒకళ్ళిద్దరు 2%, 3% ఏదైనా అకౌంట్స్ తప్పు కానీ లేకపోతే సమాచార లోపం కానీ లేదా రికార్డు లోపం కానీ ఉంటే వాటిని కూడా సరి చేస్తాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటే, వారి మాటలకి ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటే, మేము రోజు మన ప్రెస్ మీట్లు పెట్టి బల్లలు గుద్దుతా ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ వాస్తవాలని మీరైనా సరే మీరు నమ్ముతూ ఉంటే, ఏదైతే లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళినాయి అని చెప్పేసి మీరు చెప్తున్నారో, ఒక్క అకౌంట్నైనా సరే ఒక్క 2,000 రూపాయలైనా సరే ఇదిగో లోకేష్ అకౌంట్లో పడ్డాయి అని చెప్పేసి నిరూపించండి. లేకపోతే మీరు మన విలేకరులు తీసి విలేకరు సమాచారం ఏది పెడుతున్నారో విలేకరుల సమయాన్ని వృధా చేస్తున్నారని భావించాల్సి వస్తుంది. చాలా విషయాలకు సంబంధించి వాళ్ళేమో ఆరోపణ చేస్తున్నారు, మీరు నిరూపించుకుంటారు. అంతటితో క్లోజ్ అయిపోతున్నారు. నెక్స్ట్ ఒక ఆరోపణ చేస్తున్నారు. మీరు చేయొచ్చు. ఆరోపణ చేసిన వాడు నిరూపించాల్సిన బాధ్యత ఉంటుంది. కాకపోతే అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సారీ ఫర్ ది ఇన్కన్వీనియంట్. మీరు ఎక్కడ పెడతారని నేను రూల్ పెడతారేమో అనుకున్నాను. నాకు చెట్టు మీద పెడితే బ్రహ్మాండం.